అమ్మ నమస్తే. నమస్తే. జై గురుదత్త. జై గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభుని భవిష్యత్తు ఏం చెప్తోంది? శ్రీవల్లభ స్వామి భవిష్యవాణి. ఆయన ఏం చెప్పారంటే, కలియుగం అంతమై సత్యుగం వచ్చేటప్పుడు మళ్ళీ నేను భౌతికంగా తిరిగి వస్తానని చెప్పి భౌతికంగా వస్తానని చెప్పారు. అయితే ఈ కలియుగ ప్రభావాల వల్ల మానవ జీవితాలు ఎంతో దౌర్భాగ్యంగా నడుస్తూ ఉన్నాయి ఈ కాలంలో. ఒక పక్క కలి తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది, ఇంకో పక్క సత్యయుగం తన స్థాపన చేసుకుంటూ వస్తుందన్నమాట. అంటే మొత్తం అంతా ఒకేసారి ప్రళయం వచ్చి కొట్టుకుపోయి ఆ తర్వాత సత్యయుగం రాదు. ఒక పక్క సత్యం తన యుగాన్ని స్థాపన చేసుకుంటూ వస్తుందన్నమాట. అప్పుడు ఈ కలి అంతమవుతూ వస్తుంది. అంటే ఇప్పుడు అసుర గుణాలు మనుషుల్లో చాలా పెరిగిపోయినాయి. ఆ అసుర గుణాలని సంహరించి సత్యం స్థాపించబడమే సత్యయుగ స్థాపన అన్నమాట. మనమే మారుతాం, మనమే మారాలి. మనలో ఉన్న అసుర గుణాలను సంహరించి సత్య గుణాలని మనం స్థాపన చేసుకుంటూ సత్యాన్ని ఇంకా పెంపొందించుకుంటూ పోయిన రోజు సత్యయుగం స్థాపన అవుతుందన్నమాట. అంటే ధర్మయుగం కోసం ఇప్పటి నుంచే పని కూడా ప్రారంభమైంది. అంటే ఏ రూపంలో మనకి ప్రారంభమైందని మీకు తెలుస్తూ ఉంటుంది? ఎందుకంటే నిత్యం పూజల్లో ఉంటూ ఉంటారు. స్వామివారు ఏం చెప్పారంటే, సత్యయుగ స్థాపనకి అక్కడ బోట్ రెడీ చెయ్యి. కాంజీపురం భూమండలానికి నాభిస్తాను. అందుకనే స్వామి భూమండలానికే నాభిస్తాను అంటే అక్కడ తల్లి గర్భంలో నుంచి మనం అన్ని ఆ ధాతువులు తీసుకొని ఆ బిడ్డ పెరుగుతుంది కదా. అలాగే ఒక యుగం మార్పు, మళ్ళీ ఒక యుగం పుట్టాలంటే కూడా స్వామివారు ఆ సత్యయుగ స్థాపనకి ఆ కంచి నాభిస్థానమైన ఆ స్థలాన్ని ఎన్నుకోవడం జరిగింది. అక్కడి నుంచి ప్రారంభించమని చెప్పారు. ఈ సత్యయుగ స్థాపనకి ఒక బోట్ రెడీ చేయి. ఏమంటే కలియుగంలో ప్రళయాలు వచ్చి కొట్టుకుపోయినప్పుడు మానవాళికి మన సంస్కృతి సాంప్రదాయాలు, గో సంరక్షణ, బ్రాహ్మణ సంరక్షణ, వేద సంరక్షణ ఇవన్నీ కూడా మళ్ళీ అక్కడ దొరకాలి. అట్లాంటివన్నీ కూడా అక్కడ సంరక్షణ చెయ్యి అని చెప్పడం జరిగింది. దానికి కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయమ్మా. ఓకే. అంటే మరి పిఠాపురంలో మనకి ముందుగా దత్తాత్రేయుడు బయటపడ్డారని మీరు చెప్పారు. మరి ఆ ఆలయాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారు? ఎందుకంటే అక్కడ ఆలయం ఉందని చాలా తక్కువ మందికి తెలుసు ఇప్పటికీ. ఆయన బయటకు రావడానికి కూడా ఒక కాలం అనేది ఉంది. 700 సంవత్సరాల మునిపే ఆయన అవతారం తీసుకున్నారు. అది కూడా కలియుగంలో ప్రథమ అవతారం శ్రీపాద శ్రీవల్లభ అవతారం, పరిపూర్ణ దత్తావతారం. అసలు ఈ నామం రావడానికి ముందే, ఆయన అవతారం తీసుకురావడానికి ముందే మొదటి యుగంలోనే దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే నామం అప్పుడే వచ్చింది. అంటే పరిపూర్ణ దత్తావతారం శ్రీపాద శ్రీవల్లభుడని మొట్టమొదటి యుగం నుంచి కూడా ఈ నామాన్ని పలుకుతున్నారు. మళ్ళీ ఆ సత్యయుగ స్థాపనకి ఆయన ఈ అవతారం తీసుకున్నారు. పిఠాపురంలో 700 సంవత్సరాల ముందు అవతారం తీసుకున్నా సరే ఆ యోగ కాలం వచ్చినప్పుడు అది నేను బయటకు వస్తాను. కలియుగం అంతమై సత్యయుగం వచ్చేటప్పుడే నేను బయటకు వస్తాను. కలియుగంలో మనుషులు చాలా అవస్థలు పడుతూ ఉంటారు, ఈతిబాధలు పడుతూ ఉంటారు. వాటి అన్నిటి నుంచి కూడా రక్షించబడడానికి, వాళ్ళందరినీ కూడా ఆ ఈతిబాధల నుంచి రక్షించడానికి నా నామం మాత్రం పలికితే చాలు. కలియుగంలో యజ్ఞాలు యాగాలు ఇవన్నీ కూడా అంతరించిపోతూ ఉంటాయి. కానీ ఒక్క నామస్మరణతోనే కలియుగంలో చాలా సులభంగా నేను వాళ్ళని బయటకు తీసుకొస్తాను అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే బయటకు రావాలనేది ఉందో అప్పుడే బయటకు వస్తుంది. ఇప్పుడిప్పుడే దత్తయుగం మొదలవుతుంది కాబట్టి ఇప్పుడే అందరికీ కూడా దత్తుడి గురించి ప్రచారం జరుగుతుంది. శ్రీపాద శ్రీవల్లభుని గురించి అందరికీ తెలియవస్తుంది. ఇందాక మీరు చెప్పినట్టు దిగంబర శ్రీపాద వల్లభ దేవుని, ఇది ఒక మంత్రమా? దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీ చక్ర దత్తాత్రేయ దిగంబర ఆయన నామం అమ్మ. ఇది నామం, మంత్రం కాదు. మంత్రం అనుకోవచ్చు, నామం అనుకోవచ్చు. నామమే మంత్రం అవుతుంది కదా. దీన్ని మనం పఠించడానికి ఏమైనా ప్రత్యేక నియమాలు ఉన్నాయా? ఎట్లా? అనుక్షణం, నిరంతరం, ఎల్లవేళలా, సర్వకాల సర్వావస్థలందు కూడా ఈ నామాన్ని జపించవచ్చు. ఎవరైనా జపించవచ్చు. ఆ నామం పలక జపం అవుతుంది. ఆ జపమే దారి చూపుతుంది. స్మరణ మాత్ర సంతుష్టుడు. ఈ నామాన్ని మీరు ఎవరి దగ్గర నుంచి స్వీకరించారు? గురువు అంటూ ఉంటారు కదా.
స్వయంగా నాకు గురువు అంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి అమ్మ. ఉమ్, ఆయనే ఈ మంత్రాన్ని ఇచ్చారు. కలియుగంలో దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీచక్ర దత్తాత్రేయ దిగంబర, ఈ నామాన్ని అందరికీ అందజేయి. కలియుగం ప్రొటెక్షన్ కోసం, రక్షణ కోసం. రక్షణ కోసం మీకు ఈ మంత్రాన్ని జపించేటప్పుడు మీకు రక్షణ కవచంలాగా ఏర్పడుతుంది. ఉమ్, మీకు ఉమ్, అక్కడ ఎక్కడైతే ఈ నామాన్ని జపిస్తూ ఉంటారో అక్కడ భూమి కాపాడబడుతుంటుంది. అంటే రాబోయే ప్రళయాల నుంచి కాపాడబడడం కోసం స్వామి శ్రీచక్ర దత్తాత్రేయుడిగా కాంజీపురంలో తన రూపాన్ని అందించి అక్కడ వరల్డ్ ప్రొటెక్షన్ కోసమే, సత్యుగ స్థాపన కోసమే మందిర నిర్మాణం చేపట్టమని చెప్పి ఆజ్ఞనివ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ శ్రీచక్ర దత్తాత్రేయుడు అనఘా సమేత శ్రీచక్ర దత్తాత్రేయుల వారి మందిరం ప్రపంచంలోనే మొట్టమొదటి శ్రీచక్ర అనగా దత్తాత్రేయ సమేత. ఆలయం. అనగా సమేత. ఒక మంచి విషయం చెప్పారమ్మా. నమస్కారం. జై గురుదత్త.